ఇజ్రాయల్ సతీష్ బాబు డాట్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం. ఇప్పుడు లొకాలిటీ నాన్ లొకాలిటీ గురించి ఒక హాట్ టాపిక్గా ఉంది కదా. నాకు తెలిసి ఈ విషయంలో బాగా నష్టపోయే విద్యార్థులు మోస్ట్లీ ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువ మంది ఉండొచ్చు. ఎందుకంటే విజయవాడ చాలా దగ్గరగా ఉండడం వల్ల ఖమ్మం డిస్ట్రిక్ట్ విద్యార్థులే ఎక్కువగా విజయవాడ పోయి ఇంటర్మీడియట్ చదువుకునే ఛాన్స్ ఉంది. సో అయితే 2024 రాశారు కదా, ఒక లాంగ్ టర్మ్ వేసుకున్న 2021లో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి ఉంటారు. బట్ అప్పటికే 2021లోనే మనం 49 మెడికల్ సీట్స్ అవుట్ ఆఫ్ 83 స్టూడెంట్స్ తేవడం జరిగింది. సో అది చూసి అయితే చాలామంది తెలుసుకొని ఆగిపోయారు. ఇక్కడే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఇక్కడే మెడికల్ సీట్ సాధించుకున్నారు. వాళ్ళైతే వెరీ లక్కీ అని చెప్పుకోవచ్చు. ఇంకా కొంతమంది సరే మరి వివిధ కారణాల వల్ల విజయవాడ వెళ్ళి చదువుకోవడం జరిగింది. ఇక్కడ రెండు రకాల విద్యార్థులు. ఒకటి ఇంటర్మీడియట్ ఆంధ్రలో కంప్లీట్ చేసిన విద్యార్థులు 10th వరకు ఇక్కడ చదివి, రెండోది 10th వరకు ఇక్కడ చదివి ఇంటర్మీడియట్ అదర్ స్టేట్స్ లేదా ఫారెన్లో దుబాయ్లో అటువైపు అదర్ స్టేట్స్లో ఉద్యోగరీత్యా పోయి కంప్లీట్ చేసిన వాళ్ళు. అయితే అంత లాస్ట్ ఇయర్ వరకు మనకి ఏంటంటే 7 ఇయర్స్లో 4 ఇయర్స్ ఎక్కడైతే చదివితే వాళ్ళని లోకల్ పర్సన్స్గా ట్రీట్ చేయడం జరిగింది. అండ్ ఎవరైతే మిగతా వాళ్ళకి ఇంకో స్టేట్కి వాళ్ళు నాన్ లోకల్గా అయ్యారు. ఈవెన్ అదర్ స్టేట్స్లో కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా, ఇంటర్మీడియట్ అదర్ స్టేట్స్లో కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా నాన్ లోకల్ కింద సీట్స్ ఇవ్వడం జరిగింది కొంత పర్సంటేజ్. బట్ ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ ఆర్ గవర్నమెంట్ రూల్స్ ఎలా ఉన్నాయంటే 100కి 100% ఇంటర్మీడియట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కంప్లీట్ చేయాలి. ఒకటి ఏంటంటే ఎట్లాగో ఫస్ట్ నుంచి 9th 10th 11th 12th ఇక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, 9th 10th కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడే లోకల్, దాంట్లో డౌట్ ఏం లేదు. అది నువ్వు అదర్ స్టేట్ వాడైనా ఆంధ్ర వాడైనా సరే, ఆధార్ కార్డు నీకు అక్కడ ఉన్నా సరే నాకు సంబంధం లేదు. నువ్వు 9th 10th 11th 12th ఇక్కడ చదివావా, ఎస్ యూఆర్ఏ లోకల్. అది ఫస్ట్ పాయింట్. అండ్ రెండు, ఒకవేళ 9th 10th ఇంకెక్కడైనా చదువున్నా సరే కనీసం 11th 12th ఇక్కడ చదవాలి. 9th 10thకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ పెట్టుకో, నీ 4 ఏళ్ళకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ పెట్టుకో. బట్ 11th 12th మాత్రం ఇక్కడ చదవాలి. అంటే ఇంటర్మీడియట్ ఇక్కడ కంపల్సరీ చదవాలి. వాళ్ళు మాత్రమే లోకల్. వీళ్ళు కాకుండా మిగతా ఎవరైనా సరే నాన్ లోకల్కి నేను సీట్స్ ఇవ్వను. ఓన్లీ లోకల్కి మాత్రమే ఆ 85% సీట్స్, అలానే ప్రైవేట్ వాళ్ళలో టోటల్ సీట్స్ 15% ఆల్ ఇండియా కోటా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మరి 10th వరకు ఇక్కడ చదువుకొని ఇంటర్మీడియట్ వేరే చోట కంప్లీట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? వాళ్ళు ఎక్కడ ఎంబీబీఎస్ సీట్ తీసుకోవాలి? వాళ్ళకి ఆల్ ఇండియా కోటా తప్ప ఇంకా గత్యంతరం లేదా? మన తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి తల్లిదండ్రులు ఇక్కడే ఉండి కేవలం ఒక ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది అంటే వాళ్ళ లైఫ్లో కేవలం 2 ఏళ్ళు మాత్రమే బయట చదివించడం వలన వాళ్ళు తెలంగాణకి అసలు సంబంధించిన వాళ్ళు కాదా? మరి ఓట్స్ వేయడానికి వీళ్ళకి సంబంధం ఉంది. ఏ ఎలక్షన్స్లో అయినా సరే ఓట్స్ వేయడానికి వీళ్ళు తెలంగాణ వాళ్ళ కింద ట్రీట్ చేసేటప్పుడు మరి తెలంగాణలో చదువుకోవడానికి ఎందుకు పరాయోళ్ళు అయిపోతున్నారు? అసలు వీళ్ళకి ఎందుకు మనం ఛాన్స్ ఇవ్వట్లేదు అనేది ఈ క్వశ్చన్. సో కాబట్టి దీనికైతే ఎట్టి పరిస్థితుల్లో అది ఎంతమంది ఉన్నారు, 300 ఉన్నారా 400 ఉన్నా, ఎంతమంది ఉన్నా సరే వాళ్ళకి కూడా జీవితాలే కదా. అసలు ఎక్కడా లేకుండా, ఇప్పుడు నాన్ లోకల్ సీట్స్ లేకుండా, లోకల్ సీట్స్ లేకుండా, అటువైపు ఎటు లేకుండా వాళ్ళు ఎక్కడ మెడికల్ చేయాలి? ఇంత కష్టపడి చదివి ఒక గోల్ పెట్టుకొని, ఒక డ్రీమ్గా తీసుకొని మెడిసిన్ కొట్టాలి, నేను ఒక డాక్టర్ అవ్వాలి, సర్వీస్ చేయాలని గోల్ పెట్టుకొని ఇంత కష్టపడి చదివిన తర్వాత నువ్వు ఇలాగా లోకల్ కాదు అని నీకు మెడికల్ సీట్ ఇవ్వను అంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి? కనీసం అట్లీస్ట్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ అయినా చెప్పు ఉన్నట్లయితే అది వేరే ఉంటుంది. ఏది లేకుండా ఆల్ ఆఫ్ సడన్గా చెప్పడం వల్ల చాలామంది విద్యార్థుల జీవితాలు అయితే అగమ్యగోచరంగా ఉన్నాయి. దీని ఇదైతే నేను సీఎం గారి దృష్టికి అయితే ఒకరి ద్వారా తీసుకుపోవడం జరిగింది. ఒక 2 డేస్లో దాని మీద డిస్కషన్ పెడతా అన్నారు. అది ఫస్ట్ పాయింట్. అండ్ రెండోది, కోర్టులో మిగతా ఎవరైతే ఇలా ఉన్నారో కోర్టులో కేసు వేయండి. సో ఎలాగో ఒకళ్ళు వేస్తే మిగతా వాళ్ళకి వస్తుంది అనుకోకుండా ఎవరైతే కోర్టులో కేసు వేశారో వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది అట్లీస్ట్ ఇయర్కి. అండ్ ఇంకోటి, ఆ లోకల్ మినిస్టర్స్ ఎవరైనా ఉంటే కనుక ఒక పేరెంటే కాకుండా మదర్ పేరెంటు, ఫాదరు, స్టూడెంటు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అలా లేడీస్తో కూడా కలుపుకొని పోయి వాళ్ళకి ఒక మెమొరాండం ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం చేయాలి, అట్లీస్ట్ ఈ సంవత్సరమైనా న్యాయం చేయండి అని అన్నట్లయితే కనుక చాలామంది లైఫ్లు సేవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఎవరైతే ఈ
కేటగిరీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రయత్నం చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే 9th 10th 11th 12th ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ చదివినట్లయితే వాళ్ళ ఆధార్ కార్డు అక్కడ ఉన్నా సరే వాళ్ళు కూడా ఇక్కడ లోకల్గా ట్రీట్ చేయబడతారు. సో వాళ్ళకి అక్కడ డెఫినెట్గా వాళ్ళకి కట్ ఆఫ్ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ అప్లై చేసుకుంటారు. దానివల్ల కూడా మన తెలంగాణ ప్రజలు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. అండ్ వాళ్ళు ఏదో తర్వాత మనకి ఇచ్చిన తర్వాత నువ్వు నాన్ లోకల్ కాదు అన్నప్పుడు అప్పుడు ఫైట్ చేయడం కన్నా ఇమీడియట్గా ఇప్పుడే స్టెప్ తీసుకోండి. డెఫినెట్గా ఎవరైనా ముందుకు వెళ్తే కనుక మా స్టూడెంట్స్, మా పేరెంట్స్ సపోర్టు ఎప్పుడూ ఉంటుంది. విషింగ్ ఆల్ ద బెస్ట్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను ట్రై చేస్తూనే ఉన్నాను. సో దిస్ ఈజ్ రాయల్ సతీష్ బాబు, డాట్స్ మెడికల్ అకాడమీ. కమ్ ఆన్.